ప్రైజ్ లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందుకు చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీకే వందనాలు తండ్రి. దేవా యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా నాన్న నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య, నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మీ అగ్ని కంచె కావాలంటును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసు మరణించినప్పుడు ఆయన ప్రవర్తనని దగ్గర నుంచి గమనించిన అన్యులు ఆయన నిజంగా దేవుని కుమారుడని చెప్పుకున్నారు కదండి. కానీ యేసు మరణించిన విధానాన్ని, యేసు మరణించిన తర్వాత జరిగిన సంఘటనలని దగ్గర నుండి చూసిన ప్రధాన యాజకులు పరిశీలనలో మాత్రం ఏ మార్పు కలగలేదు కదండి. వారేం చేస్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం నుంచి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి కదండి. అన్యుడైన అధికారిని అయ్యా అని ఎంతో మర్యాదగా సంబోధిస్తున్న ప్రధాన యాజకులు పరిసయ్యులు వారి కోసం ప్రాణాలను పెట్టడానికి వచ్చిన దేవాతి దేవుడని యేసయ్యని మాత్రము వంచకుడు అని సంబోధిస్తున్నారు కదండి. యేసయ్య అసలు వంచన చేశారో చేయలేదో అనేది వారికి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో చదివి ఉంటే అర్థమై ఉండేది కదండి. వారు ఆ విధంగా చదవలేదు కాబట్టే వారు యేసయ్యని వంచకుడు అని అంటున్నారు కదండి. ఆ విధంగా మనం ఉండకూడదంటే మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ సహాయం తీసుకుని మాత్రమే చదవాలి కదండి. పరిశుద్ధాత్మ సహాయం తీసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని చదివి సువార్తని ఇతరులకి బోధించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం నుంచి 64వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.